బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయిన వర్రి నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటా నయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా
నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి మరి కానుకల విషయంలో ఆరాధన చేసుకున్నాం. దేవునికి వందనం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనదాన్ని మొలనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కోడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కోడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంటుకును గడువేల ప్రభుకి నో క్రీస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి నో క్రీస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించి
ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించదరపైన ప్రభునామము కలిమి కోలది ప్రభున కల్పింపవా. వెలిగించదరపైన ప్రభునామము కలిమి కోలది ప్రభున కల్పింపవా. నీ ధనమో నీ గణమో ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాద్ భరితంబులు కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాద్ భరితంబులు బలియాయని పాప ములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్తుంది దేవా, మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా దేవా మీ రాజ్యవ్యాప్తి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు పాల్గొంటున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే ప్రజల నిమిత్తం దేవా సహకరిస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఎవరైతే దేవా మీ రాజ్యం వరకు తండ్రి హల్లెలూయా ఆఫరింగ్ కానీ తండ్రి కానుకలు కానీ ఇస్తామని తీర్మానం చేసి ఇచ్చిన వారిని బట్టి ఇంకా ఇవ్వబోతున్న వారిని బట్టి కూడా ప్రత్యేక స్తుతిస్తున్నాం తండ్రి. వారు మన దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన సువేశ్వర మహిమలో ప్రతి అవసరం తెరుచుని వాక్య ప్రకారం తండ్రి సహకరిస్తున్న అందరిను మీ నామలు దీవిస్తున్నాం. వారు అధికంగా తండ్రి ఆమె యేసునామలు దీవిని అనుభవించినా కానీ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరాలు అద్భుతంగా యేసులో తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాగే పరిచర్య కూడా తండ్రి ఇంకా అధికంగా విస్తరించబడి అనేకులకు వేలాది లక్షలాది ప్రజలకు దేవుని గారి పరిశుద్ధాత్మ దవ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రోజు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడము తండ్రి మహిమగన మీకు అభ్యసం యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయాలు కూడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక ప్రియులారా మనం ఒక వాక్యం చదువుకొని ప్రియులారా మన వాక్యంలోనికి వెళదాం. కీర్తనలు 112 అధ్యాయము ప్రియులారా 2వ వచనం 3వ వచనం మనం చదువుదాం. కీర్తనలు 112 కీర్తనలు 2వ వచనం 3వ వచనం ప్రియులారా మనం చదువుదాం. వాని సంతతి వారు భూమి మీదే బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదురు. కలిమియు సంపద వారి ఇండ నుండును, వారి నీది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జీవంగల దేవునితో భయభక్తి కలిగిన వారి పిల్లలు కూడా దీవించబడతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఎవరైతే జీవంగల దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న వారు తప్పకుండా వారు దీవెన అనుభవిస్తుంది. వారు మాత్రం కాదు, వారి పిల్లలు కూడా దీవించబడుతుంది, వారు బలవంతులు అవుతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి ప్రియులారా బ్రతుకుతున్న మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దాని వలన మీరు మాత్రం కాదు, మీ పిల్లలు ఇలాగ అనేకులు తప్పకుండా దీవించబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు మనకు మాత్రం కాదు, మీ యొక్క పిల్లలు, మీ తరతరాలు
ఇది మాత్రం కాకుండా అనేకులు ప్రియులారా దీవించబడతారు. ఒక వ్యక్తి క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు, జీవగల దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాత్రం కాదు, ఆ వ్యక్తి ద్వారా అనేకులు తప్పకుండా దీవించబడుతుంది. చూడండి, వారి సంతతి వారు భూమి మీదే, చూడండి ఆ మాట భూమి అని రాయబడింది. భూమి అని చాలా సంతోషం. దేవుని భూమి మీద, మన రాష్ట్రం దేశం అని కాదు కానీ అంటే భూమి మీద, అంటే భూమి అని టోటల్. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా పలికిన మీరు భూమికు పోతుంది, మీరు లోకానికి బులుగా మార్చబడతాయని చెప్పారు. ఇప్పుడు జీవగల దేవునితో బ్రతుకుతున్న మీరు భూమి మీదే, మీరు బలవంతులుగా భూమి మీదే బ్రతినంత కాలం బలవంతులు బ్రతుకుతాయి. అది మాత్రం కాకుండా మీరు మాత్రం కాదు, మీ పిల్లలు కూడా బలవంతులుగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఏరియా అంటే ఆత్మలో ఆత్మ, మన దేవుడు మన ఆత్మను బలపరిచే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములో మనం చదవచ్చు. పరిశుద్ధాత్మ వలన దేవుడు మన ఆత్మను బలపరచాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు మీ ఆత్మను యేసునామములో బలపరిచినాక, దేవుడితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న మీ ఆత్మను మాత్రం కాదు, మీ పిల్లలు ఆత్మ కూడా యేసునామములో జీవంగల దేవుడు బలపరిచినాక. కాబట్టి మన ఆత్మ ప్రియులారా జీవంగల దేవుడు బలపరిచినప్పుడు, మీ ఆత్మ జీవంగల దేవుడు బలపరిచినప్పుడు, మీ పిల్లలు ఆత్మ జీవంగల దేవుడు బలపరిచినప్పుడు ఏమవుతుంది? వారు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారు. మీరు, మీ పిల్లలు, మీ ఇంటి వారందరూ ఆత్మలో బలపరచబడుతున్నప్పుడు మీరందరూ ఆత్మీయులుగా మార్చబడదు. ఇప్పుడు మీ ఇల్లు, మీ జీవితం అంటే మీరు పరిశుద్ధాత్మ సంతోషం, ఆనందం మీ ఇంటిలో పరలోకం మీరు అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. పరలోకం, దేవుని రాజ్యం ఇప్పుడే మనం అనుభవించుకోవచ్చు. ఇప్పుడు భూమిలో ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు, ఇప్పుడు ఈ నిమిషంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని యొక్క సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించే కృప యేసునామములో మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం కూడా దేవుడు అనుగ్రహించిన గాక. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో కలిసి ఉన్న బ్రతుకు ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల, ఆరోగ్యం, బలం, దీర్ఘాయుస్సు, ఆశీర్వాదాలు యేసుక్రీస్తుతో కలిసి దృఢం బలైన ప్రియులారా మనకు అనేక మేలు ఉంది అనమాట. అనేక మేలు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసునామములో జీవంగల దేవుడు మన ఆత్మను బలపరుచున్నాక, కాబట్టి జీవంగల దేవునితో కలిసి దేవుని యొక్క స్వరానికి లోబడి దేవుని యొక్క వాక్యములు ఎవరైతే, దేవుని యొక్క మాటలు ఎవరైతే ఆనందించుకొని బ్రతున్న వారందరూ వారు బలవంతులుగా మార్చబడతాయి. వారు పిల్లలు తరతరాలు కూడా బలవంతులుగా మార్చబడతాయి అనమాట. అంటే బలహీనంగా ఉండలేదన్నమాట. ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ దేవుడు వారిని యేసునామములో బలపరిచినాక బలహీనలను బలవంతులుగా మార్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని మనం అధికంగా స్తుతిస్తాం, అధికంగా ప్రియులారా మనం ఆరాధిస్తాం. కాబట్టి మనం ఆత్మ మాత్రం కాదు, మన ప్రాణం కూడా దేవుడు అనుదినం బలపరుస్తాడు. జీవంగల దేవునితో సమయం గడుపుతున్న మన ప్రాణం యేసునామములో జీవంగల దేవుడు అధికంగా బలపరిచినాక మన శరీరం కూడా దేవుడు బలపరుస్తాడు. అంటే చక్కని ఆరోగ్యం అనుగ్రహిస్తాడు అనమాట. అది కూడా ప్రతి అవయవాలు, నాడి, నరములు, ఎముకలు అంద యేసునామములో నార్మల్ పనిచేయనాక దేవుని చిత్తమన్నమాట. సర్వ శరీరానికి జీవంగల దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు, బలం ఇచ్చే దేవుడు. మన దేవుడు అధిక బలం కూడా అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం గొప్ప బలవంతుడైన ప్రభువుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి భూమి మీదే బలవంతులవుతురు. ఇక మన ఫైనాన్షియల్ ప్రతి ఏరియా దేవుడు దీవిస్తాడనమాట. ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ గా మార్చబడినాక అది కింద వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడదురు. బలవంతులు అవుతుంది, దీవింపబడతాయి. అంటే దేవుని అనుభవిస్తాయి అనమాట. దేవుని యేసునామములో అనుభవించినాక ఇప్పుడు అబ్రహాముకు ఆశీర్వాదం క్రీస్తు ద్వారా జీవంగల దేవుడు మనకు అనుగ్రహించాం. సువార్త రక్షణ పొందినప్పటి నుండి అబ్రహాముకు ఆశీర్వాదం, అబ్రహాముతో దేవుడు పలికాం, అబ్రహామును దేవుడు దీవించామన్నమాట. నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు దీవించాడు. అదే దేవుని యేసుక్రీస్తు నమ్మిన క్రీస్తు ద్వారా ఆ దీవెనలు మన జీవితంలోనికి జీవంగల దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ దీవెనలో మనం ఉన్నామన్నమాట. ఆ దీవెన పరిశుద్ధాత్మ సహాయం వలన మనలో పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె క్రీస్తు ద్వారా అబ్రహాము ఒక దీవెన కూడా తండ్రి దేవుడు నాకు మీకు అనుగ్రహించాం. అది మాత్రం కాకుండా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కూడా క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం స్తుతించుకోవాలి. కాబట్టి ప్రియుల తండ్రి దేవుడు క్రీస్తువును అనుగ్రహించినప్పుడు అనేక దీవెనలు ప్రియుల మన జీవితంలోనికి తీసుకొని వచ్చాం.
బట్ క్రీస్తు ఆశీర్వాద పూర్ణుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలుగు మేలు ఉన్నాయి కాబట్టి మీరు యేసు వల్ల తప్పకుండా మీరు దేవుని అనుభవిస్తారు అనమాట. దీవించబడుతుంది, దేవుని అనుభవిస్తుంది. అనేకలకు యేసులో దీవెనకరంగా ఉండినాక, అనేకలకు దీవెనకరంగా ఉండినాక బట్ మీరు ఇలాగ కోరుతున్నారేమో, ప్రభు నేను దీవించబడాలి, నా ఇంటి వారికి, నా చుట్టాలకు లేదా నా ఇంటి వారికి మాత్రం దీవెనకరంగా ఉండాలని మీరు కోరుతున్నారేమో. తప్పు కాదు, మంచిది. కానీ జీవగల దేవుని కోరిక ఇంకా గొప్పదన్నమాట. మీరు అనేకలకు దీవెనకరంగా ఉండాలని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇప్పుడు మా మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తున్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన మనసులో చిన్న చిన్న గోల్ పెట్టుకొని ఉండవచ్చు. నేను కొందరికి మాత్రం దీవెనకరంగా ఉండడమే దేవుని చిత్తమని మీరు అనుకున్నారు. కాదు ప్రియులారా, మీరు అనేకులకు దీవెనకరంగా ఉండడమే జీవగల దేవుని యొక్క చిత్తమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇలాగ చెప్తారేమో, అబ్బో నేను అది ఇంకా దీవించబడలేదు కదా, మరి నాకే ఆశీర్వాదం, నేనే ఇంకా దీవించబడాలి, ఆ పరిస్థితులు నేను అనేకులకు ఇలాగే దీవెనకరంగా బ్రదర్తే అని మీకు ఆలోచన రావచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తులో ఆశీర్వాదం తక్కువ కాదు, సమృద్ధి ఉంది అనమాట. మనలో వచ్చిన యేసుక్రీస్తులో ఆశీర్వాదం తక్కువ లేదు, సమృద్ధి ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీరు దీవించబడుతున్న కొలది ఇద్దరిని కూడా దీవించడం దేవుని యొక్క చిత్తం అనమాట. ఎందుకంటే మనం దీవించబడుతున్న కొలది ఇద్దరిని కూడా మనం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి మనం దీవించాలి. ఎవరైతే నమ్మకంగా ఇద్దరును దీవిస్తారో వారు అధికంగా దేవుని అనుభవిస్తారు అనమాట. కొన్నిసారి ఇక్కడే మనం పొరపాటు జరుగుతాము. మనం ఏం కోరుతామని మనం ఇలాగే కోరుతాము, దేవా నన్ను దీవించుము యాకోబు. కాబట్టి తప్పు కాదు, కానీ కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవించి ఓవర్ఫ్లో అవ్వాలన్నమాట. సమృద్ధి వచ్చినప్పుడు ఏమవుతుంది? సమృద్ధి బైబిల్లో రాయబడింది. 2 కొరింథీయులు ప్రియులారా 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. సమృద్ధి దేని కొరకంటే, సమృద్ధి ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడు. దేని కొరకంటే అనేకులు నా ద్వారా మీ ద్వారా దీవించబడాలి. కాబట్టి మనం క్రీస్తు వారం, మన దేవుని వారం కాబట్టి మనం దీవించినప్పుడు, మన ఇద్దరికి సహాయం చేసినప్పుడు, ఇద్దరికి మేలు చేసినప్పుడు వారి దేవుని ప్రేమ గ్రహిస్తారనమాట. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నామని, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడని వారు గ్రహించుకొని వారి దేవుని స్తుతిస్తారు. మీ కొరకు ప్రార్థన ఇస్తారు, మన కొరకు ప్రార్థన ఇస్తారు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఈక్వాలిటీ వస్తుంది అనమాట. అంటే సమానత వస్తుంది. అంటే ఎవరికి పొదువు ఉండలేదనమాట. సంఘ బిడ్డలు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సంఘ బిడ్డల్లో కొదువు ఉండవద్దు అనమాట. ఏ ఒక్క అవయవం కూడా బాధతో ఉండడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆత్మలో బలవంతులు ఉండాలి, అందరూ మానసికంగా బలం కలిగి ఉన్న వారు ఉండాలి, అందరూ శరీరం మంచి ఆరోగ్యంతో ఉండాలి, అందరూ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి, అందరూ నెమ్మది కలిగి ఉండాలి, మంచిగా ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. మనం ఎలా కోరుతారను, నేను మంచి ఉండాలని మన ప్రార్థన, మనం కోరిక ఎక్కువ ఉండవచ్చు. కానీ ప్రియుల తండ్రి దేవుడు, జీవగల దేవుడు ఏం కోరుతున్నామంటే, ప్రియులు నా బిడ్డలందరూ మంచిగా ఉండాలి అని తండ్రిని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు ఒక 10 మంది పిల్లలు ఉంటే, నిజంగా దేవుని ప్రేమించే తల్లిదండ్రులు అయితే, దేవుని ప్రేమతో నింపబడిన తల్లిదండ్రులు అయితే 10 మంది బిడ్డలు కూడా మంచిగా ఉండాలని వారు కోరుతారనమాట. ఒక్కరు మాత్రం మంచిగా ఉండాలని కాదు, 10 మంది బిడ్డలు కూడా. ఎందుకంటే 10 మంది బిడ్డలు కూడా తన పిల్లలు కాబట్టి అలాగే కోరుతాయి అనమాట. నిజంగా దేవుని ప్రేమతో నింపబడిన వారుగా ఉండే అలాగే అనమాట. మనం దానికంటే ప్రియులారా మనం ఇంకా గొప్ప కోరికతో ఆశతో ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సర్వత్ర సంఘంలో మనం అందరూ అలాగే ప్రతి ఒక్కరు ప్రియులారా సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు అనుభవించాలని జీవంగా దేవుడు కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రియులారా మనం చూసిన తర్వాత గొడవలు లేదు, అడగాల్సిన పరిస్థితి లేదు, ఇంకా ఒక్కరిను సోమంగా తీసుకోవడం అవసరం లేదు. అంటే ఇద్దరికి ఉంది అనమాట. అదే మన అపోస్తల కార్యంలో మనం అదే చూడవచ్చు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొదటి సంఘంలో ప్రియులారా అదే మనం చూడవచ్చు. వారు సొమ్ము ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు, ఒక ఆస్తిపాస్తులు కలిగిన వారు అమ్మేసుకొని కూడా అపోస్తలు పాదం కిందే లేదా అపోస్తలు దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టారు. ఎందుకు? వారు అపోస్తల చేతిలో ఇచ్చాం కాబట్టి ఎందుకంటే అపోస్తలు ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుని కొరకు సమర్పించిన వారం, దేవుని పిలుపు పొందిన వారం,
వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, వాక్యంతో నింపబడిన వారు, దేవుడు పూర్తి దేవుని ఆత్మతో నింపబడిన వారు కాబట్టి వారు ఒక పరిచయంలో ఒక పార్ట్ ఉండేదంటే వారు పంచి పెట్టాలి అనమాట. వారి చేతిలో వచ్చినది అది పంచి పెట్టాలి. ఎవరైతే ఆ సంఘంలో పొదువుగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరని ఎంక్వైరీ చేసి లేదంటే అర్థం చేసుకొని వారికి ఇవ్వాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఆ వ్యక్తి సమాధానం, శాంతి, నెమ్మది వస్తాయి అనమాట. కానీ ఆ వ్యక్తి పొదువుతూ ఉండే సంఘానికి టోటల్ గా దాని ఎఫెక్ట్ వస్తాయి అనమాట. ఒక వ్యక్తి ఇప్పుడు ఇలా సంఘంలో బలహీనరాలు ఉండే అది ఒక్కరు కాదు, ఆ వ్యక్తి మాత్రం కాదు, మిగిలిన వారికి కూడా ఎఫెక్ట్ వస్తాయి అనమాట. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, లేదంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. సంఘం అంటే శరీరం అనమాట. యేసుక్రీస్తు ఒక శరీరం. మనందరూ ఒక్కొక్క అవయవాలు స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఏమో శిరస్సు, మనందరూ అవయవాలు. సంఘం అంటే యేసుక్రీస్తు ఒక శరీరం. సంఘం అంటే సువార్త రక్షణ పొందిన వారు గుంపు అనమాట. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ గురించి కాదు నేను మాట్లాడేది. చర్చ్ బిల్డింగ్ అది మనం సపరేట్ గా చూడాలి. సంఘం అంటే చర్చ్ అంటే పిల్లలు చర్చ్ బిల్డింగ్ కాదు. మన మనసులో అలా ఉండదు. చర్చ్ అంటే గుడి అంటే బిల్డింగ్ అని మనం అనుకున్నాం. కానీ నూతన నిబంధన ప్రకారం గుడి అంటే పిల్లలు చర్చ్ అంటే మనం అనమాట. సువార్త విని రక్షణ పొందిన వారు గుంపు అనమాట. వారు 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మంది కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, క్రోర్స్ కావచ్చు, ఏదైనా సరే వారు సంఘం. హల్లెలూయా, జీవగల దేవుని సంఘం. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూస్తుంది మనం అందరం ఒక్కొక్క అవయవాలు మనం. కాబట్టి ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేక ఈ సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే మనం శరీరంతో పోల్చుకొని మాట్లాడేది మనం చూడవచ్చు. అంటే మనకు అర్థమైనట్టు మన శరీరంలో రకరకాల అవయవాలు, తల్లి నుండి అరకాల దాకా మనం చూసినది ఎన్నో రకరకాల అవయవాలు ఉంది. ఇప్పుడు ప్రతి అవయవాలు కూడా ఈ శరీరానికి కావాలి అన్నమాట. ఒక అవయవం లేదు అంటే అది చాలా చాలా బాధాకరమైన మాట. చాలా చాలా ఇబ్బందికరమైన, చాలా వేదన, నొప్పి, బాధతున్న ఇదనమాట. ఒక అవయవాలు సరిగా పని చేయలేదంటే మిగిలిన అవయవాలకు అది ఎఫెక్ట్ వస్తాయి అనమాట. అలాగే అనమాట సంఘములు కూడా. కాబట్టి ప్రతి ఒక్క అవయవాలు అంటే సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డలు కూడా వారు ఆత్మలో బలపరచబడాలి, వారు మానసికంగా బలపరచబడాలి, వారు మనసు స్వస్థపరచబడాలి, వారు భావోద్యం స్వస్థ పొందుకోవాలి, వారి ప్రాణం స్వస్థపరచబడాలి, వారి శరీరం, నాడి నరములు, ఎముకలు స్వస్థపరచబడాలి, వారు ఫైనాన్షియల్ గా స్వస్థపరచబడాలి. అలాగే ప్రతి ఏరియా ప్రియులారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఏరియా దేవుడు బలపరుస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క అవయవాలు బలపరచబడుతున్న కొలది మిగిలిన అవయవాలు కూడా అది ఆశీర్వాదం అనమాట. ఇప్పుడు మీరు ఆత్మలో ఎంతగా బలపరచబడుతున్న కొలది అది సంఘానికి క్షేమం అన్నమాట. దేవునికి స్తోత్రం. అదే ప్రియులారా మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7వ వచనములో మనం చూడవచ్చు. అది ఎంతగా ప్రార్థన చేస్తున్న కొలది ఏమవుతుంది, మన ఆత్మ అధికంగా మండించబడుతుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క మాటలు అది అగ్ని వండేది అని బైబిల్లో రాయబడింది. అది సుట్టిగా వండేది, అది మాత్రం కాకుండా అగ్ని వండేది అంటే ఫైర్ అనమాట. ఒకటి ఫైర్ వాక్యం, ఒకటి వాక్యం పరిశుద్ధాత్మ. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం మన ఆత్మలోనికి వెళుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ ఇంకా మండుతుంది అనమాట. రోజు మన ఆత్మ మండుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ దీపం ఎల్లప్పుడూ మండించబడాలి. అది దేవుని చిత్తం అనమాట. అలాగే దేవుని చిత్తం. మన ఆత్మ దీపం పరిశుద్ధాత్మ సహాయమైన ప్రార్థన ద్వారా, శుద్ధుల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, వాక్యమైన అగ్ని ద్వారా, ప్రతిరోజు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మండిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మండించబడుతున్నప్పుడు ఏమవుతుంది, చీకటి శక్తులు మన దగ్గర రాదనమాట. వాళ్ళ ప్రాణంలో, శరీరంలో కానీ ఏదైనా దురాత్మ చీకటి శక్తులు ఉంటే నీ పారిపోతాయి అనమాట. ఇప్పుడు మన ఆత్మ ప్రియుల పరిశుద్ధాత్మ వలన జీవంగల దేవుడు మండుతుంది. ఇంకా అధికంగా మండించినాక రోజు ఇంక్రీస్ ఉన్నాక హల్లెలూయా మన ప్రార్థన చేసినప్పుడు, భాషలో మన ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు జరుగుతుంది అనమాట. ఆత్మ మండించబడుతుంది అనమాట. అలాగే ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మన ఆత్మానుసరంగా బ్రతుకుతాయి, బలవంతులుగా బ్రతుకుతాయి, మన ప్రాణంలో విడుదల
తప్పకుండా వస్తాయి అనమాట. ప్రాణంలో విడుదల వస్తాయి, శరీరంలో కూడా విడుదల వస్తాయి అనమాట. అది మాత్రమే అనేకులకు మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, మీ ఆత్మ బలపరచబడుతున్న కొలది, మీ ఆత్మ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన బలపరచబడుతున్న కొలది మీకు మాత్రం కాదు మేలు. అవును, మీకు కూడా మేలు ఉంది, లేదని కాదు, కానీ మీకంటే ఇద్దరులకు మేలు ఉంది అనమాట. మీకు మేలుంది, కానీ మీకంటే ప్రియులారా మీ ద్వారా అనేకలు దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం సంగమంలో వచ్చినప్పుడు, మన సహవాసంలో వచ్చినప్పుడు, సహవాసంలో వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసి మన ఆత్మను మండిస్తాం, లేదంటే బలపరుస్తామని అనుకున్నారు. కానీ కాకుండా మీరు ముందే ప్రార్థన చేసుకొని బలం పొందుకొని రావాలి. ప్రత్యేక ఆఫ్లైన్ సంఘం. హల్లెలూయా. మీరు ఆత్మను బలం పొందుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది? మిగిలిన వారు కూడా అది విడుదల అవుతాయి అనమాట. ఎందుకంటే మీ ఆత్మ మండుతున్నాయి కాబట్టి మీ నుండి దేవుని శక్తి, జీవితంలో పవర్ రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ అవుతాయి ప్రియులారా. అది విశ్వాసి లేదంటే దైవజనుడు అనేది తేడా లేదు. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే నమ్మకంగా చూదిస్తారో, ఎవరైతే ప్రియుల దాహంతో ప్రభు సన్నిధిలో సమయం గడుపుతారో వారి నుండి అది జరుగుతాయి అనమాట. వారి ద్వారా జరుగుతాయి. ఇప్పుడు ఫలాన్ని వ్యక్తుల ద్వారానే అని లేదు. ఎవరైతే సమర్పించిన దేవుని ప్రేమ గ్రహించుకొని ఎవరైతే సమర్పించిన వారు ఉండే వారి ద్వారా పనులు జరుగుతాయి. కాబట్టి మనం చూసినది, కొందరు ఈ రోజు సువార్త ద్వారా రక్షణ పొందిన వ్యక్తి కావచ్చు. వారు ఎక్కువ దాహంతో ఉంటే వారిని దేవుడు మంచిగా వాడతారు. వాడలేదని ఇప్పుడు మనం చెప్పలేము. దేవుని చేతలో ఏ పాత్రం అయితే, ఏ గిన్నె అయితే ఎవరైతే సమర్పిస్తారో వారిని దేవుడు వాడుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చాలా బలంగా వాడుతున్న కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. ఎందుకంటే ఇది కడవరి గడియలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు చాలా దగ్గర కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆత్మలు రక్షించాలి, ఆత్మలు రక్షణలోనికి నడిపించాలి. సాతాను చేయి నుండి సాధ్యమైన ఆత్మలు గట్టిగా రావాలి, దేవుని రాజ్యంలోనికి రావాలి, క్రిస్తు ప్రేమ రాజ్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నన్ను కూడా ఇప్పుడు వాడుతున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక అవయవం, శరీరంలో ఎంత విలువ మనం చూస్తున్నాము. కాబట్టి అలాగే ఇప్పుడు మనం క్రిస్తునందు మన తోటి సహోదరులు కూడా మనం కూడా చూసుకోవాలి. వారి క్షేమ మనం కోరుకోవాలి అనమాట, కోరుకోవాలి. కాబట్టి వారు ఎంత ఇప్పుడు దీవించబడుతున్న కొలది వారు ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు వారి నుండి మనకు కూడా దీవెన ఉంది అనమాట. అంటే పక్కన ఉన్న వారు కూడా దీవెన ఉంది. కాబట్టి మనం ప్రార్థనలు వస్తున్న ప్రతి ఒక్కరు యేసునామములో జీవగల దేవుడు ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే ఎక్కువ యేసునామములో జీవగల దేవుడు ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రదేశాల్లో దేవుడు దీవించినాక. బట్ ఆ దీవెన వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు దీవించబడినప్పుడు అర్థం చేసుకోవాలి, ఇది మీ కొరకు మాత్రం కాదు. కొందరు అనుకున్నారు నాకు నా చుట్టాలు కానీ కాదు, మీకు ఉంది, మీ చుట్టాలు కూడా ఉంది. కానీ క్రిస్తునందు మన తోటి సహోదరులు మనం వారు కూడా ఉంది అనమాట. అది మాత్రం కాకుండా అన్నెలు కూడా ఉంది అనమాట. అన్నెలు కూడా, ఎందుకంటే మనం ఎక్కువ దీవించబడుతున్న కొలది మనం ఎవరైతే మన దగ్గరికి వస్తారో లేదంటే మనం వెళుతారో వారిని కూడా మనం దీవించే వ్యక్తులుగా మార్చబడతాయి. కాబట్టి ఈ భూమి అంతా కూడా దీవించబడాలని, భూమిలోని ప్రతి ఒక్కరు దీవించబడాలని జీవంగల దేవుడు కోరుతున్నాం అనమాట. అబ్రహాంతో స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు అబ్రహాంతో ఆ మాట జీవంగల దేవుడు తన కోరిక, తన హృదయం వ్యక్తపరిచామన్నమాట. నీ ద్వారా ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడతాయని ప్రియులారా గలాతీయులు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. గలాతీయులు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. గలాతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులు అందరూ ఆశ్రయింపబడదురు. చూడు, నీయందు అంటే అబ్రహాం ద్వారా అంటే తర్వాత క్రిస్తు ద్వారా అనమాట. క్రిస్తు ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని జనులు కూడా దేవుని ఉంది అనమాట. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలు దీవించబడాలి, దేవుని బిడ్డల ద్వారానే ఇది రిలీజ్ అవుతుంది అనమాట. తన దేవుడు దేవుని బిడ్డలకు ఉన్న అంటే మనలో క్రిస్తువును నాట్యం అనమాట. క్రిస్తు ద్వారా ఉన్న అన్లిమిటెడ్ దేవుళ్ళు నా ద్వారా మీ ద్వారా అది ప్రవహించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం దేశ తప్పుడు నిర్ణయాలు తెలుసుకోవద్దు. మనం పొరపాటు చేస్తే ఎందుకంటే స్వార్థ ఆలోచన, ఇది నా కొరకు మాత్రమే, అన్ని వారికి మాత్రమే అని మన కొన్నిసారి దాన్ని అలాగే చేస్తారు. అలాంటి ఉన్న వారు ఎక్కువ దీవెన పొందలేదన్నమాట. కానీ సత్యం అర్థం చేసుకోవాలి, మీకుంది, మీ ఇంటి వారికి ఉంది, కానీ అది మాత్రం కాకుండా
అన్ని జనులు అందరూ అని రాయబడింది. సంఘ బిడ్డలు ఇద్దరు దీవించబడాలి. అది దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవాలి. నీ అందు అన్ని జనులందరూ ఆశీర్వబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించును. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసముందలే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వబడుదురు. కాబట్టి ఆశీర్వాదం మనం అనుభవించినాక అంటే దేవుడు మన ఆత్మను బలపరుస్తుంది అనమాట. మన ప్రాణాన్ని బలపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది, ఫైనాన్స్ ఏరియా దేవుడు తాకుతాయి. ఇప్పుడు అలాగే దేవుడు మన దీవించగలదు ఓవర్ఫ్లో అవుతాయి. మనం ఓవర్ఫ్లో అవ్వాలి. దేవుని ప్రేమతో నింపబడి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. ఆశీర్వాదాలు ఓవర్ఫ్లో అవ్వాలి. ఆయన దాన్ని ఎంకరిస్తూ అవ్వాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అనమాట. చూడండి, వారి సంతతి వారు భూమి మీదే బలవంతులగుతారు. అంటే మన ఆత్మ బలపరచబడుతున్నప్పుడు ఏమవుతుంది? ఓవర్ఫ్లో జరుగుతుంది అనమాట. ఓవర్ఫ్లో జరగాలి. ఓవర్ఫ్లో జరగలేదు అంటే దానికి అర్థం మన ఇంకా ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నట్టే, ప్రేమతో ఇంకా నింపబడలేనట్టు. నింపబడాలి. ఆత్మ మనిషి బలపరచబడాలి. ఇప్పుడు ప్రాణాన్ని కూడా తాండిపోతాయి అనమాట. ప్రాణం కొనిస్తారు, మన సొంత ప్రాణమే కొనిస్తారు, ఒప్పుకోలేదాం. వారు వీరిను దీవించవద్దు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అన్ని జనులు కూడా దేవుడు దీవిస్తామని అబ్రహాం ద్వారా అంటే క్రీస్తు ద్వారా దేవుడు దీవిస్తామని దేవుడు కోరికతో తబెనతో నేను కూడా ఒక్కప్పుడు అన్నాడు అనమాట. అంటే దేవునితో సంబంధం లేని వ్యక్తి. మనలో చాలా మంది అలాగే ఉన్న స్థాయిలో ఉన్నవారు. కానీ ఆయనప్పుడు కూడా దేవుడు మన ప్రేమ సువార్త ద్వారా తన దగ్గరికి పిలిచి మనల్ని అభిషేకించి క్రీస్తుని అనుగ్రహించి మనల్ని దీవించి అనేకులకు దేవుని దగ్గరగా నిలబెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన చిత్తం దేవునికి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. భూమి మీదే ఉన్న ప్రతి ఒక్కరికి నేను మీరు దేవుని గారు ఉండడం జీవగల దేవుని యొక్క చిత్తం అనమాట. తండ్రి చిత్తం. ఆ చిత్తం వరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనలో నాటేశారు. కాబట్టి మనల్ని ఒంటరిగా దేవుడు వాడడం కాదు. దేవుడు మనలో అభిషేకించి అంటే క్రీస్తు ద్వారా క్రీస్తువును మనలో నాటి పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని వాడుతున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు అనేకులు దీవించబడతాయి. కాబట్టి మీ ద్వారా యేసు వల్ల మీరు దీవించబడతాయి, ఈ ఇంటిలో ఉన్న వారు దీవించబడుతుంది, ఈ పిల్లలు దీవించబడుతుంది, తరతరాలు దీవించబడినాక అనేకులు మీ ద్వారా యేసులో దేవుని యొక్క దేవుని అనుభవించినాక అది దేవుని చిత్తం. ఇంకా పిల్లలు ఎవరైతే ఈ విషయంలో నమ్మకంగా బ్రతుకుతారో వారు అధికంగా దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియుల మన సత్యం అర్థం చేసుకోవాలి. లోకానుసరంగా మనం చూసినట్లయితే మనం దీవించిన కొలది మనం తగ్గిపోతాము. కానీ స్పిరిచువల్ విషయం అలా కాదు. స్పిరిచువల్ విషయం మన ఇద్దరిలో దీవించిన కొలది ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంకా మనం అంటే పంట ఎక్కువ వస్తాయి అనమాట. పంట బైబిల్ రాయబడింది కదా, 2వ కొరింథీయులు 9:6 రాయబడింది. కొద్దిగా విత్తనాలు వేసేవారు కొద్దిగా పొందుతారు, సమృద్ధి విత్తనాలు వేసేవారు సమృద్ధి. కాబట్టి స్పిరిచువల్ విషయంలో కూడా అదనమాట. ఫైనాన్షియల్ విషయం గురించి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన వాక్యం రాయబడింది రాశాం. కానీ అది ఆత్మీయ విషయంలో కూడా అదే లో నడుస్తుంది అనమాట. అదే నియమం నడుస్తుంది. కాబట్టి మనం ప్రియులరా ఆత్మీయంగా మెటీరియల్ కాబట్టి మనం ఎంత విత్తనాలు పెడతారో దాన్ని బట్టి కోత. కాబట్టి మన విత్తనాలు వేసినప్పుడు జాగ్రత్త ఉండాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది శరీరానుసారంగా మన విత్తనాలు వేయవద్దు. చాలా డేంజర్ అనమాట. కాబట్టి మనం అబ్రహాం మనం చూడవచ్చు. ఒకప్పుడు శరీరానుసారంగా విత్తనాలు వేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా మనం చూసినట్టు ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అది సారా తన సొంత భార్య యొక్క ఆలోచన బట్టి కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. సారా చెప్పాం, నువ్వు హాగార్ దగ్గర వెళ్ళము అని వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ఇస్మాయిల్ మధ్యలో సమస్య ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అది గలాతీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా అబ్రహాం కొద్దిగా అక్కడ వేచి అంటే ఉండలే సారా కొంచెం తొందరపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. బట్ దేవుని పులి పొందిన ప్రియులారా మనం తొందరపడవద్దు. మన ఆత్మానుసరంగా విత్తనాలు వేసుకోవాలి, ఆత్మానుసరంగా మనం నిర్ణయం చేసుకోవాలి. ఏదంటే తర్వాత తలనొప్పి రావడానికి అవకాశం ఉంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే తలనొప్పి రావడానికి అవకాశం ఉంది, టెన్షన్ రావడానికి అవకాశం ఉంది, తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తప్పుడు తీర్మానాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన గురుగా మంచి నిర్ణయాలు మనం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆత్మానుసరంగా విత్తనాలు పెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకి నేర్పిస్తే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మన ఆత్మలో దేవుడు బలపరిచినాక ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని వలన వాక్యమైన అగ్ని ద్వారా దేవుడు మనల్ని అదేంగా దేవుడు పరిశుద్ధపరిచినాక పరిశుద్ధాత్మ అగ్నిలో దేవుడు అగ్నితో దేవుడు మనం నింపి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. వాక్యమైన అగ్ని ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేని కొరకంటే మనం ఇంకా అధికంగా మనం
ఇంకా అదేవిధంగా ప్రియులారా మన దేవుని చేత వాడబడడానికి అనమాట. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడైన వాక్యమైన అగ్ని ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని అదేవిధంగా దేవుడు పరిశుద్ధపరిచినాక అప్పుడేమవుతుంది, మనం అనేకులకు దేవునిగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలన వాక్యమైన అగ్ని ద్వారా దేవుడు మనం శుద్ధి చేస్తాడు. ఏ రక్తం ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, దురాత్మ చీకటి సంబంధమైన ఆలోచన అంతా కూడా లయమైపోతాను, బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు సాతాను ఏం చెప్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండవద్దని చెప్తాడు. కానీ జీవగల దేవుడు ఏం చెప్తాడు, నీవు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నీవు దీవెనకరంగా ఉండాలి, నీవు భూమికి ఉప్పు ఉండాలి, మీరు లోకానికి బుడగ ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం ఏ మాటతో మనం ఏకీభవిస్తుంది, సాతాను మాటతో ఏకీభవిస్తుందా, జీవగల దేవుని ఒక మాటతో ఏకీభవిస్తాం. ఇప్పుడు ప్రజలు మన జీవగల దేవునితో మాటతో ఏకీభవించాలి, క్రిస్తుతో మనం ఏకీభవించాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా కొందరు మన క్రిస్తు కొరకు నిలబడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మనం చెప్తున్నప్పుడు కొందరు సవాల్ వేస్తారేమో, కొందరు నవ్వుతారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా వారు ఆమె అపహాసం చేసుకొని, లేదంటే వారు నిందాపూర్వంగా చిన్న చూపుతో కొందరు నవ్వుతారు. దాన్ని మనం దయచేసి పట్టించుకోవద్దు. అది చూసుకొని ఉంటే మనం ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన సహవాసం చాలా ప్రాముఖ్యం. మనం ఎవరి మాటలు వింటున్నామని చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన విశ్వాసం, మనం దేవుని పుడి పొందిన ప్రియులారా మనం విశ్వాసాన్ని ఎంకరేజ్ చేస్తున్నా, విశ్వాసం ఇంకా ఎంకరేజ్ చేసే మాటలు మనం వినాలి. మన విశ్వాసాన్ని తగ్గించుకొని అలాంటి విషయాలు మాట్లాడుతున్న మాటలు దయచేసి వినొద్దు. విని ఉంటే మన విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కానీ విశ్వాస మాటలు మనల్ని ఎంకరేజ్ చేసే వారు ఒక మాటలు ప్రియులారా మనం విన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, విశ్వాసం ఎంకరేజ్ అవుతుంది, ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అవిశ్వాస మాటలు దయచేసి దేవుని బిడ్డలుగా పిలిపొందిన మనం వినవద్దు. భయం పుట్టించే మాటలు, అవిశ్వాస మాటలు వినవద్దు. కొందరు చెప్తారు. కాబట్టి మనం గమనించాలి, అలాంటి ఉన్న వారిను కొంచెం వారి నుండి ప్రియులారా మనం మనల్ని కాపాడుకోవాలన్నమాట. విశ్వాస మాటలు, భయం పుట్టించే మాటలు, అనుమాన మాటలు కొందరు మన చెవిలో పలికి మనం ప్రయాణం, మనం పరిశుద్ధాత్మతో కలిసి పురువైన యేసుక్రీస్తుతో కలిసి మంచిగా మనం ముందుకు వెళ్తున్నది. ఇప్పుడు కావచ్చు కొందరు, లేదంటే ముగ్గురు, లేదంటే ఇద్దరు, కొందరు వచ్చి అవిశ్వాస మాటలు, భయం పుట్టించే మాటలు ఎత్తినప్పుడు ఆ మాటలు వేరే ప్రియులారా అది మనల్ని ప్రభావం చేయవద్దు అనమాట. దానికంటే వేసే మాటలు మనను ప్రభావం చేయాలి. బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడవచ్చు ఆమె మోసే కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే బేగు చూడడానికి 12 మందిని పంపించారు. 12 మందిని పంపించాం, సెలెక్ట్ చేసుకొని పంపించారు. వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 10 మంది తీసుకొని వచ్చిన రిపోర్టు, 2 తీసుకొని వచ్చిన రిపోర్టు చాలా తేడా ఉంది. కాబట్టి 10 మంది తీసుకొని వచ్చిన రిపోర్టు ప్రియులారా మనం చూసినట్లయితే దేశం బేగు చూడడానికి పంపించాం. అక్కడ అమాలేకీయులు ఉన్నారు, వారు చాలా బలవంతులు, అక్కడ పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి, వారు బలవంతులు, వారితో మనం గెలవలేం. అలాంటి నెగిటివ్ రిపోర్టు 10 మంది తీసుకొని వచ్చారు. కానీ 2 మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుని వలన, యెహోవా వలన, జీవంగల దేవుని వలన మనకు జయం, దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు అని చెప్పామన్నమాట. ఈ 2 రిపోర్టు వచ్చినప్పుడు దానిలో ప్రియులారా 10 మంది చెప్పుకున్న బ్యాడ్ న్యూస్ ని బట్టి, భయం పుట్టించే మాటలను బట్టి ఒక్కరు మాత్రం కాదు, ఇస్రాయేల్ ప్రజలంతా కూడా ఒక భయం ఆందోళనకి వెళ్ళామన్నమాట. భయం ఆందోళనకు వెళుతున్న సమయంలో ప్రియులారా మనం చూసినట్లయితే వెంటనే కాలేబు, యెహోషువ వారు పరిశుద్ధాత్మ సహాయం వలన వారు లేచి గట్టిగా చెప్పామన్నమాట, మన జీవంగల దేవుని వలన అది సాధ్యం అని చెప్పామన్నమాట. జీవంగల దేవుడు మనం అండగా తోడుగా ఉన్నా కాబట్టి మనకు జయం ఉంది, ఓడిపోలేదు. అంటే మనం కూడా ప్రియులారా మన పరిస్థితి ఇలా ఉండవచ్చు. కొందరు నెగిటివ్ మాటలు చెప్తున్న వారు ఎక్కువ మంది ఉండొచ్చు. 10 మంది చెప్పినట్టు మనం చూస్తున్నట్టే 10 మంది, ఎక్కువ మంది నెగిటివ్ మాటలు, 2 మాత్రం విశ్వాస మాటలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూసినట్టే స్తోత్రం, మీ యొక్క పరిస్థితి ఎలాగేమో స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టే ఎక్కువ మంది అని కాదు, తక్కువ మంది అని కాదు, విశ్వాస మాటలు ఎవరైతే చెప్తున్నారో, బలపరిచే మాటలు ఎవరైతే చెప్తున్నారో అలాంటి సహవాసములు మనం ఉన్నప్పుడు మనం ఇంకా బలవంతులుగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఫెలోషిప్, లేదంటే మనుషులతో ఉన్న సహవాసం, లేదంటే మనుషులతో ఉన్న ఫ్రెండ్షిప్ మనం విభజన చేసుకోవాలన్నమాట. ఆ వ్యక్తి ద్వారా నాకు మేలు వస్తుందా, నా విశ్వాస జీవితం ఇంకా బలపరచబడుతుందా, లేదంటే నేను ఇంకా పొంగిపోతుందా, అలాంటి నేను వ్యక్తుల మాటలు దయచేసి దేవుని కుమార్తె మనం ఎక్కువ పట్టించుకోవద్దు, వినవద్దు.
దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. చాలా సవాల్సి మనకు ఆల్రెడీ ఉంది. కానీ అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయం పుట్టించే మాటల ద్వారా కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు వెళ్లకుండా దయ్యాలు కొందరు బలహీనంగా ఉన్న కొందరు వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే వారు ఇన్నసెంట్ కాదని కాదు, వారు బలహీనులు కాబట్టి అలాగే చెప్తాను. కానీ కాలేబు యెహోషువ ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవులతో మంచి సంబంధం కలిగిన వారు, జీవంగల దేవులతో చాలా క్లోజ్ ఉన్నవారు. 10 మంది కంటే ఎక్కువ జీవంగల దేవులతో క్లోజ్ ఉన్నా కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు జయం దేవుడు అనుగ్రహించడం ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మోషే అహరోను కూడా మనం చూసినట్లయితే కాలేబు యెహోషువతో కలిసి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. భయపుట్టించే మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, ఎవరు చెప్పిన అలాంటి మాటలు దేశ ప్రియులారా మనం రిసీవ్ చేయవద్దు. జీవగల దేవుని మాటలు మనం రిసీవ్ చేయాలి. దానికే మనం చోటు ఇవ్వాలి. ఇప్పుడు ఈ భయం పుట్టించే మాటలు లేదా అవిశ్వాస మాటలు చెప్పేవారు మనం చూసినట్టే లోకానుసారంగా మనం చూసినట్టే చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కావచ్చు, వారి పేరు గొప్ప పేరు కలిగిన వ్యక్తి కావచ్చు, ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కావచ్చు. ఆయన సరే వారి మాటలు పట్టించుకోవద్దు. దాన్ని వేసే మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. లేదంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. శాతం ఒక తొందరం మనల్ని పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల మనం జాగ్రత్త ఉండాలి. ఈ విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది సివిల్కు డిసిప్లిన్ ఉండాలి. మనం ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోవాలని రాయబడింది. ఇప్పుడు మనం వినాలి దేవుని మాట, క్రిస్తు ఒక మాటలు ఎంతైనా వినవచ్చు. విశ్వాసం కలిగేసే మాటలు వినాలి, ధైర్యం కలిగేసే మాటలు వినాలి. ఎందుకంటే మాటలు ద్వారా మనకు బలం వస్తాయి అన్నమాట. జీవం కలిగిన మాటలు వినాలి. కాబట్టి యేసు కూడా చెప్పాడు, నా మాటలు జీవం ఆత్మ ఉంది అని యేసు కూడా చెప్పాం. నా మాటలు జీవం ఉంది, ఆత్మ ఉంది, స్పిరిట్ అండ్ లైఫ్. యేసు గురించి మాటలు మనం వినడం వల్లది మన ఆత్మలో జీవం ఇంక్రీస్ అవుతుంది, బలం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు వినిన మీరు ఇంకా బలవంతులు అవుతాయి అనమాట. జీవం కలిగిన దేవుని యొక్క మాటలు. కాబట్టి అవిశ్వాసం కలిగిన వ్యక్తుల యొక్క మాటలు వినడం వలన మనం బలహీనపరచబడదు. ఇప్పుడు ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ కాదు మన ధ్యానం. మనం ఏదైతే మనం వింటున్నారో, ఏదైతే మనం చూస్తున్నారో తర్వాత అదే మన ధ్యానంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చెవులకు డిసిప్లిన్ ఉండాలి, కన్నులకు డిసిప్లిన్ ఉండాలి అనమాట. బైబిల్లో రాయబడింది కన్ను మన శరీరానికి దీపం అనమాట. కన్ను మన శరీరానికి దీపం. కాబట్టి ప్రియులారా మనం దాన్ని దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి అనమాట. దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలి. చెవులు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మెసేజ్ వస్తున్నాయి చెవుల ద్వారా, కన్నుల ద్వారా, పంచేంద్రుల ద్వారా మనకు మెసేజ్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా మనం అది సరిగా దేవుని చిత్తానుసారంగా చెవులు, కన్నులు, నాలుక కూడా మనం వాడుకోవాలి. అలాగే వాడుకోవాలి. నాలుక ద్వారా విశ్వాస మాటలే మనం పలకాలి. విశ్వాస మాటలు మన నాలుకో ద్వారా ఓన్గా, ఒకవేళ ఎవరు మిమ్మల్ని బలపరచడానికి లేని పరిస్థితుల్లో ఏం చేయాలి? వాగ్దానాలు మీరు ఓన్గా కన్ఫర్స్ చేయాలి. ఓన్గా మీరు విశ్వాస మాటలు, దేవుని మాటలు కన్ఫర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ చెవిలో అది వినబడుతుంది. మీరు అది చెవి ద్వారా విని ఆ మెసేజ్ మీ ప్రాణం, మీ మనసులోనికి వెళుతుంది అనమాట. బట్ తర్వాత మీ మనసులో అదే మాటలు ధ్యానంగా మార్చబడతాయి. ఎందుకంటే ఆ మాటలు మీ మనసులో మెమరీ, జ్ఞాపకం వస్తాయి అనమాట. ఎందుకంటే మీరు విన్నా కాబట్టి ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసినప్పుడు మీ హృదయ ధ్యానం దేవుని ఒక వాక్యం మీ హృదయ ధ్యానంగా మార్చబడతాయి. అలాగే దేవుని వాక్యం హృదయ ధ్యానంగా మార్చబడుతున్నప్పుడు ఏమవుతుంది? బైబిల్లో రాయబడింది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దీవారాత్ర దీన్ని ధ్యానించాలని బైబిల్లో రాయబడింది. అలాగే జీవంగల దేవుని యొక్క మాటలు దీవారాత్ర ధ్యానించిన వ్యక్తులు వారు చేస్తున్నందు కూడా సఫలం అవుతాయి. వారు సక్సెస్ అవుతాయి అనమాట. వారు ఓడిపోలేదు, సక్సెస్ అవుతాయి. యెహోషువతో స్పష్టంగా అప్పుడు ఇలా దేవుడు చెప్పినట్టు మనం చూడొచ్చు. ఆ దేవుడు మనతో కూడా చెప్తాను. కాబట్టి మన చెవులు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. ఏం వింటున్నామని. కాబట్టి మన చేతులు ఉంది, ఏం వినాలో ఏం వినవద్దో అని మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తమన్న మన ఆత్మీయ చిత్తాన్ని ఇంకా బలపరిచే, ఇంకా పురిగొల్పే, ఇంకా బలపరిచే విషయాలు ఎంతైనా వినవచ్చు అనమాట. అందుకని మంచి సాక్ష్యం మనం వినవచ్చు. మంచి సాక్ష్యం దేవుని చిత్తానుసారం మంచి గొప్ప మెరక్కలు జరిగినవి, గొప్ప అద్భుతాలు మెరక్కలు చేసినది మన మధ్యలో కూడా దేవుడు చేస్తున్న మెరక్కలు మన అప్పుడప్పుడు చెప్పాలి. మీ జీవితంలో చేస్తున్న దేవుడు చేస్తున్న మెరక్కలు ఎదగాలంలో చేస్తున్న పర్లేదు చెప్పాలి. చెప్తున్నప్పుడు వినిన వారికి ఏమవుతుంది? విని వారికి ఫెయిత్ ఇంక్రీస్ అయిపోతుంది అనమాట. ఫెయిత్ కావాలి మనకు. ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది?
బైబిల్లో రాయబడింది, విశ్వాసంతో మనం నింపబడిన సమయంలో మనం చేస్తున్న ప్రార్థన, ఈశ్వరమైన ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద కొండ అయినా సరే, పెద్ద సమస్య అయినా సరే అది అది నాశనం అవుతాయి. మనం యేసునామములో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జవాబు వస్తాయి అన్నమాట. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని చిత్తానుసారమైన మాటలు మనం వినాలి. దేవుని చిత్తానుసారమైన విషయాలు మనం కూడా కంపోజ్ చేయాలి. ఎవరు లేదు, కొందరికి కొన్నిసారి ఎవరు లేదేమో అంటే దగ్గర వెళ్ళి బలపరచాలి. అప్పుడు ఏం చేయాలి? ఓన్గా పలకాలి, ఓన్గా విశ్వాస మాటలు పలకాలి. పలుకుతున్నప్పుడు అది వినలో కూడా హృదయంలో అది ధ్యానంగా మార్చబడుతుంది. అప్పుడు మీ ప్రాణం, మీ ఆత్మ ప్రాణ శరీరంలో మాటలు పనిచేస్తుంది. తప్పకుండా మీరు జయంతోనే ప్రియులారా ముందుకు బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం మంచి ఆత్మీయులతో మనం సహవాసం కలిగి ఉండడం మంచిది. దానివల్ల మనం ఇంకా గొప్ప స్థాయికు మనం దేవుడు నడిపిస్తాడు. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క అవయవాలు కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా బలపరచబడాలని దేవుడు కోరుతుంది. ఎవరు కూడా బలహీనతతో ఉండడం దేవుని సిద్ధం కాదు. కాబట్టి మనం సంఘంలో, మనం సహవాసంలో ఎవరైనా ఒకవేళ బలహీనత ఉంటే వారిని జీవంగల దేవుడు యేసులో అధికంగా బలపరిచినాక, కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు అధికంగా బలపరిచినాక, కాబట్టి ఆత్మలో మీరు బలం పొందుతున్న కొలది అర్థం చేసుకోవాలి. మీ పక్కన ఉన్నవారు లేదా దగ్గర ఉన్నవారు ఇద్దరు కూడా బలం పొందుతున్నాం అనమాట. మీరు ఎంత బలం పొందుతున్నామో ఆ బలం అంటే ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఆ బలం మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా బయట పడతాయి అనమాట. దానివల్ల ఇద్దరిని కూడా బలపరచబడతాయి. మన శరీరంలో ఒక అవయవం మంచిగా పనిచేసినప్పుడు తోటి దగ్గరున్న అవయవాన్ని అది బలపరచు, ఆటోమేటిక్ అది బలపరచు. అలాగే మనం ఈ రోజు బైబిల్ చదివినట్టు యోహాను సువార్త 13:34 వచన ప్రకారం మీరు ఒకరొకరు ప్రేమించుడి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు దేవుని ప్రేమతో ఆత్మ బలపరచబడుతున్నప్పుడు దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మనం తప్పకుండా ఇద్దరులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడదు. మనం బలం పొందుతాం. మనం బలం మనలో ఆగలేదన్నమాట. ఇద్దరు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదంటే ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. మన తోటి సహోదరులు కూడా బలపరచబడతాయి. అదే సంఘ సహవాసములు అదే దేవుడు కోరుతుంది. ఇప్పుడు సంఘ సహవాసములు మనం చూస్తుంది ఒక్కరు కాదు, లేదంటే ఇద్దరు కాదు, అనేకలు బలవంతులుగా ఉన్నాం, అంటే బలం కలిగిన వారు ఉన్నాం. ఇంకా కొందరు బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి బలం కలిగిన వారితో గొప్ప బలం కలిగిన ప్రియులారా, మన ఉదాహరణ మనం చెప్పాలంటే అది జీవంగల దేవుడు అనమాట. బలవంతుడు జీవంగల దేవుడు అనమాట. గొప్ప బలం కలిగిన దేవుడు మన దేవుడు. అదే పౌలు చెప్తున్నాను, నన్ను బలపరచువానేందు నేను సమస్తం చేయగలను. ఇప్పుడు దేవుడు జీవంగల దేవుడు మనల్ని బలపరుస్తాడు. అది మన కొరకు మాత్రం కాదు, సంఘక్షేమం కొరకు అనమాట. అనేక వ్యక్తి యొక్క క్షేమం దాని వలన దేవుడు కోరుతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎంత ఆత్మలో బలపరచబడుతున్న కొలది మీ ద్వారా అనేకులు సంఘములో ఉన్న, మీతో సహవాసం ఉన్న, మీతో కనెక్షన్ ఉన్న అనేకులు దీవించబడతాయి అనమాట. అనేకులు దీవించబడతాయి. కాబట్టి ఆత్మ ఎంతగా బలపరచబడుతున్న కొలది అది భూదిగా అంతం దాకా వెళ్ళిపోతాయి అనమాట. అది ఎవరు ఆపలే. ఏ సాతాను, ఏ దుష్ట శక్తులు ఆపలేదనమాట. యేసుక్రీస్తు శక్తి, పునరుద్ధరణ శక్తులు ఆపే సాతాను లేదనమాట. లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయం వల్ల, తండ్రి యొక్క సహాయం వలన తండ్రిని దేవుడు తిరిగి లేపామన్నమాట. ఇప్పుడు అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నా ఆరోగ్యంలో ఉన్నా కాబట్టి క్రీస్తు యొక్క పరిచర్యను, క్రీస్తు యొక్క పనులను ఏ సాతాను, ఏ మనుషులు ఆపలేదు. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్న, మహిమా పూర్ణ యేసుక్రీస్తును ఎవరైనా ఆపుతారా? ఎవరు ఆపలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో మనం ఉన్నాం. అప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మను ఆపుతామంటే వారు డ్యూటీ కాలం మాత్రం మిగిలిపోతాయి అనమాట. డ్యూటీ కోరిక మాత్రం మిగిలిపోతుంది. అది సాధ్యం కాదనమాట. సాతాను కూడా ఆపలే. ఎందుకంటే సాతాను 100% కల్వరి సిలువలో యేసుక్రీస్తు మరణం ద్వారా 100% అనే సాతానుగా శిరస్సు, తలను, అధికారాన్ని పూర్తిగా తొలగించేస్తామన్నమాట. నిరాయుధులుగా సాతాన్ని చేశారు. ఇప్పుడు మన శత్రు ప్రియులారా నిరాయుధులుగా ఉన్నామని బైబిల్ కొలొస్సీ రాసిన 2వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా మీరు చూడండి. నిరాయుధులుగా ఉన్నాం, ఆయుధం లేకుండా ఉన్నామన్నమాట. దేవుడు మనకేమో ఆయుధం ఇచ్చాము. ఆయుధం మాత్రం కాదు, సర్వాంగ కవచం దేవుడు మనను ధరింపజేశాము. దేవునికి స్తోత్రం. దానిలో మొదటి ప్రియులారా సత్యం, వాక్యం అన్నమాట. వాక్యం గడ్గం, రెండంచులు గడ్గం అన్నమాట. ఆ సత్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. దానిలో మీ చెవులు వాడుకోవాలి, కన్నులు వాడుకోవాలి. హల్లెలూయా. ఆత్మలో నింపుకోవాలి. ఆత్మ స్టోర్ హౌస్ అనమాట. తగిన సమయంలో మన ఆత్మలో వాక్యం నింపాలి. అని తగిన సమయంలో ఏ వాక్యం నాకు మీకు అవసరం, ఏ గడ్గం,
ఏ వాక్యం మనకు అవసరమో ఆ వాక్యం మన ఆత్మ నుండి మిస్సెల్ వచ్చిన బయటకు వచ్చినట్టు ప్రియులను బయటకు వస్తాయన్నమాట. యుద్ధంలో మనం చూడవచ్చు. వారు కొన్ని మిస్సైల్స్ సెట్ చేసి పడతారు. ఒక రాకెట్ వచ్చినప్పుడు లేదు ఇంకా ఒక మిస్సైల్ ఎదురుగా వచ్చినప్పుడు ఇంకా దీని నుండి కూడా వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ప్రియులారా, మన ఆత్మ నుండి ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. మన ఆత్మలో మనం పరిశుద్ధాత్మ వాక్యం నింపబడి ఉంటే సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మన ఆత్మ నుండి దేవుని యొక్క వాక్యం వెంటనే పైకి లేచి వస్తాయి అనమాట. మనం లేపాల్సిన అవసరం లేదు, వాక్యం వచ్చేస్తుంది అనమాట. టక్ టక్ అంటే వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు వాక్యం ఎంత ప్రియులారా మన ఆత్మలో ఉండే మీరు అంత బలవంతులుగా మార్చబడతాయి వాక్యములో. అందుకొరకు కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులను చూడొచ్చు, సమృద్ధి వాక్యం ఉండాలి అని రాయబడింది. సమృద్ధి ఉంటే మీ బలం కూడా సమృద్ధి ఇంక్రీస్ అయిపోతుంది అనమాట. తప్పకుండా మీరు అనేకులకు దేవునికరంగా ప్రదత్తి. ఇప్పుడు వాక్యం చాలా ప్రాముఖ్యం. చేసే మాటలు అలాగే వాక్యం భూయించుకోవడం చాలా ప్రాముఖ్యమన్నమాట. వాక్యంతో మన ఆత్మ నింపుకోవాలి. దాని కొరకు ప్రియులను మనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. ఆమె యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ప్రియులను మనం చూడొచ్చు. క్షేమైన ఆహారం కొరకు మీరు ఇష్టపడకూడి అని రాయబడింది. అంటే దానికి అర్థం క్షేమైన ఆహారం అంటే మన పని చేయవద్దని కాదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు అంటే నిత్య జీవం ఇచ్చే జీవం కలిగిన దేవుని యొక్క మాటల కొరకు తప్పకుండా సమయం గడపాలి అని అర్థం. దాని కొరకు కష్టపడాలి. అది కూడా ఒక పని అనమాట, అది కూడా ఒక వర్క్ అనమాట. సమయం మనం వర్క్ అంటే మన దేని కొరకు సమయం గడిస్తారో అదే మన వర్క్. దేని కొరకు మనం సమయం గడిస్తారో అదే మన పనిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మన దేవుని యొక్క వాక్యం గురించే విషయంలో దేవుని కుమార్తె మనం ఉత్సాహంతో ఉండాలి. ఎందుకంటే జీవవాక్యం మీ ఆత్మలో వేచి ఉండే మీరు మారుతుంది. మీ లైఫ్ దేవుడు చేంజ్ చేస్తారు వాక్యం ద్వారా. మీ ద్వారా అనేకులు చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది ఫస్ట్ మనల్ని దేవుడు చేంజ్ చేస్తాడు, నిన్ను దేవుడు చేంజ్ చేస్తాడు, మనల్ని దేవుడు చేంజ్ చేస్తాడు, అలాగే ఇద్దరిలో చేంజ్ చేస్తాడు అనమాట. బట్ వాక్యం ఘటకం. కాబట్టి వాక్యం సర్వ కవచంలో ఒక ఆయుధం అనమాట. వాక్యం హల్లెలూయా వాక్యం. ఇంకా ప్రియులారా, మనం చూసలితే నీతి అయిన మరు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అది చాలా ప్రాముఖ్యమైన విషయం. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి మైమరుగా మార్చబడతాయి. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా 100% నేను నీతిమంతుడు. 100% యేసు రక్తం ద్వారా మీరందరం నీతిమంతులం అన్నమాట. నీతిమంతులం యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతులం. సాధారణంగా ఎప్పుడు మనం చూడవచ్చు, మీరు మంచి వ్యక్తి కాదు, నీవు పావి, పనికిరాని వ్యక్తి, నీవు బాలురాలు, వేస్ట్, ఇలాంటి మాటలు కొందరి వల్ల ఇలా పంపిస్తుంది. అందులో ఇవన్నీ ఉండే డిస్కరేజ్ అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ నీతి అయిన మైమరువు మన హృదయాన్ని కాపాడుతాయి అనమాట. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% నీతిమంతురాలని రేపు కలిగి ఉండాలి అనమాట. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపిస్తాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మీకు జ్ఞాపకం చేస్తాడు అనమాట. అంటే పరిశుద్ధాత్మ వస్తాను వినాలి. సాతానేమో ఒకవైపు చెప్తారు, నువ్వు బలహీనరాలు, నీ వలన ఏమీ కాదు, అదే చెప్తారు. కాబట్టి రెండో వయసు వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వయసు ప్రియులారా మనం వినాలి. మిగిలిన వయసు మనం రిజెక్ట్ చేయాలి. యేసులో ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేదుగా దేవుని కుమార్తెగా అర్థం దేవుని వయసు. కాబట్టి దేవుని వయసు మనకు జీవన ఇస్తాయి. మనం సాతాను వయసు మనల్ని నాశనం చేస్తాయి అనమాట. ఇప్పుడు రెండు వయసు ప్రియులారా పనిచేస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని వయసు మనం వినాలి, రిసీవ్ చేసుకోవాలి. మిగిలిన వయసు వస్తుంది, యేసును రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు జీవవాక్యం మన ఆత్మలో ఉండే మన ఆత్మలో జీవవాక్యం సమృద్ధి ఉండే ఆటోమేటిక్ దాన్ని క్యాన్సిల్ చేస్తాయి అనమాట. శాబ్దంలో మాటలను ఆటోమేటిక్ జీవవాక్యం లేచి దాన్ని కొట్టేస్తాయి, నాశనం చేస్తాయి అనమాట. అందుకు జీవవాక్యం ప్రియులారా మనకు అవసరం. జీవవాక్యం మన ఆత్మలో అవసరం. బైబిల్లో బుక్కులు ఉండే సరిపోలేదు. 10 బైబిల్ ఇంటిలో ఉన్నంత మాత్రం మనం ఆత్మీయ జయం అనుభవించుకొని బ్రతకాలని లేదు. కానీ ఒక్క బైబిల్ ఉన్నా పర్వాలేదు, 10 బైబిల్ ఉండటం మంచిది. కానీ ఆ పుస్తకంలో ఉన్నది మన లోపలికి, మన ఆత్మలోనికి రావాలి. దానికి తప్పకుండా సమయం గడిచాలి. కాబట్టి సోమరి వ్యక్తులు ఈ విషయంలో ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకుని యేసుక్రీస్తును ఎక్కువ ప్రేమించేవారు, ప్రేమలేగా చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, విన్న విషయంలో ఆసక్తి చూపేవారు, వారు జయం పొందుతారనమాట.
బట్ నీతి అయిన మైమరువు ప్రియుల మన హృదయాన్ని కాపాడుతాయి. సాతాను ఒక మెయిన్ ఒక వెపన్ ప్రియులలో మనం చూస్తున్నది అపరాధ భావం, గిల్టీ కాన్షియస్. అంటే మనం ఏదైనా చేసిన బాబు అదే తప్పు జరిగినట్టు ఫీల్ అవుతాయి అనమాట. అలాంటి వ్యక్తులు ధైర్యంతో ఏం చేయలేదు, ఏదైనా చేస్తున్న పొరపాటు. అలాంటి వ్యక్తులు ఏం చేయకుండా ఆగిపోతాయి అనమాట. కానీ బైబిల్లో రాయబడి యేసు రక్తం ద్వారా దేవుడు మనం నీతి ముందరగా మార్చాం. కాబట్టి క్రీస్తు పరిశుద్ధాత్మ నింపబడి మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నా కానీ, ఒకవేళ సువార్త ప్రజలు వేసినా కానీ, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నా కానీ తప్పు కాదు. తప్పు పెడతారు, చాలా మంది తప్పు పెడతారు. పని చేస్తున్నా కానీ అదే తప్పు. అలా ఉండే ముందుకు వెళ్ళలేదు అనమాట. అపరాధ భావం దెయ్యాలు తీసుకొని వస్తాయి, ఫియర్ తీసుకొని వస్తుంది, ఫియర్ ఆగిపోతాయి. కాబట్టి ప్రియులారా నీతి అయిన మైమరు వలన ఏమవుతుంది, మనకు ధైర్యం వస్తాయి అనమాట. ధైర్యం వస్తుంది, బలవంతులుగా మార్చబడుతుంది. యేసు రక్తం ద్వారా మన దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు నన్ను నిన్ను చూస్తున్నప్పుడు 100% మీరు పరిశుద్ధరాలు, 100% నీతి ముందరనమాట. ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు, క్రీస్తు లేకుండా కాదు, క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు చూస్తున్నారు. అంటే క్రీస్తును మనం ధరించుకొని ఉన్నాం. క్రీస్తులో తండ్రి దేవుడు మనల్ని పెట్టేసామన్నమాట. క్రీస్తు మనలో ఉన్నాము, క్రీస్తులో మనల్ని తండ్రి దేవుడు పెట్టిన కాబట్టి తండ్రి దేవుడు చూసినప్పుడు, పరిశుద్ధ దేవుడు మనల్ని చూసినప్పుడు, క్రీస్తు ద్వారా చూసినప్పుడు 100% పరిశుద్ధరాలుగా చూస్తున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ ప్రియులను మనం చెప్పాలంటే ఇస్సాకు ప్రియులు యాకోబును తడవి చూసాం కదా. ఆమె యాకోబు అని ఇస్సాకు గుర్తించలేదు, ఎందుకంటే ఏసావు ఒక వస్త్రం ధరించుకొని వచ్చామన్నమాట. కాబట్టి స్మెల్ కూడా చూసామన్నమాట. దీవించక ముందు స్మెల్ కూడా ఇస్సాకు చూసాము. కన్ను కొన్ని సమస్యలు ఉన్నట్టు మనం చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా ఇస్సాకు ప్రియులరా మెల్ల తడిమి చూసాం, స్మెల్ కూడా చూసాం. అర్థమైంది ఇది నా పెద్ద కుమారుడు ఏసావు అని అనుకొని యాకోబును దీవించామన్నమాట. కానీ దీవెన పొందిన తర్వాత కొద్దిసేపు తర్వాత అర్థమైంది అది ఏసావు కాదు, యాకోబు అని. సరే, ఏదైనప్పుడు కూడా యాకోబు దీవెన పొందుకొని వెళ్ళాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా ప్రియులారా మనల్ని చూస్తున్నాం. క్రీస్తు లేకుండా మనం తండ్రిని దేవుడు చూడలేదు. ఎందుకంటే క్రీస్తులో మన సువార్త రక్షణ పొందిన మన క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో తండ్రిని దేవుడు పెట్టాం, క్రీస్తు ద్వారా చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ద్వారా మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధరాలు, మీరు ధనవంతురాలు, మీరు ఆశీర్వాద పూర్ణాలు అనమాట. ఆత్మస్థమైన ఆశీర్వాదం కలిగిన వ్యక్తి ఉన్నాం. కాబట్టి మనం కూడా అలాగే చూడాలన్నమాట. మన చూపు అలాగే ఉండాలి. కాబట్టి చూపు చాలా ప్రాముఖ్యం. అంటే పిక్చర్, మన మనసు చాలా ప్రాముఖ్యం. 10 మంది ఒక విధంగా చూసాం, 2 వ్యక్తులు ఇంకా ఒక విధంగా చూస్తారు. అంటే కాలేజ్ యోగేషన్ చూస్తున్నట్టు మనం చూడాలి. మన క్రీస్తు ద్వారా మన పరిస్థితులను చూడాలి. క్రీస్తు ద్వారా మిమ్మల్ని కూడా చూడడం నేర్చుకోవాలి అనమాట. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా మనకు తేడా కనిపిస్తుంది అనమాట. మనం చూస్తున్న విధానాలు చాలా ప్రాముఖ్యం. మీరు మిమ్మల్ని చూడడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇద్దరిని చూడడం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన మనసు, చూపు చాలా ప్రాముఖ్యమైన మాట. ఎలాగ మనం చూస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. 10 మంది చూస్తున్నట్టు మనం ఇప్పుడు కూడా చూసుకొని ఉంటే యేసుక్రీస్తు మరణం ద్వారా జయం పొందాం, కానీ ఆ జయం అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది అని ఇద్దరు కాలేబీ వర్ష చూస్తున్నట్టు జీవగల దేవుడు వలన క్రీస్తు ద్వారా నాకు జయం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ఇంత ఘోరమైన సమస్యని సరే దాని మధ్యలో యేసుక్రీస్తు ద్వారా నాకు జయం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, హీలింగ్ ఉంది, విడుదల ఉంది, జయం ఉంది అని మీరు చెప్తున్న వ్యక్తులు ఉంటే తప్పకుండా జయం అనుభవంగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి మన మాటలు కూడా చాలా ప్రాముఖ్యం. మనం చూస్తున్నదే మనం మాట్లాడదాం, మనం విన్నదే మనం మాట్లాడదాం, మన లోపల ఉన్నదే బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు నీది అని మైమరువు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనకు సువార్త, సమాధాన సువార్త చెప్పడానికి దేవుడు అకృప అటాక్ చెప్పడనమాట. సాతాన్ రాజ్యాన్ని అటాక్ చేస్తాం. ఎవరైతే సువార్త చెప్తున్నారో ఆత్మత్వం బట్టి వారు సాతాన్ని అటాక్ చేస్తున్నారు అనమాట. సాతాన్ భయపడుతుంది అలాంటి వ్యక్తులు. కాబట్టి అందుకొరకు సాతాన్ సువార్త చెప్పవద్దని చాలా మంది ద్వారా చెప్తారు, ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సువార్త చెప్తున్నప్పుడు సాతాన్ భయపడద్దు. ఎందుకంటే సువార్తలు బైబిల్లో రాయబడింది. రోమేలకు రాసిన పత్రిక 1:15, 16, 17 వచనంలో మనం చూడొచ్చు. నాకు సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడిన వాడిని కాను, ఎందుకంటే సువార్తలో దేవుని శక్తి ఉంది, పవర్ ఉంది అనమాట. గాడ్స్ పవర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఒక వ్యక్తిలో సాతాన్ చేతుల నుండి దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడానికి ఉన్న పవర్ ఈ సువార్త, గోస్పెల్, గుడ్ న్యూస్ ఉంది అనమాట. అందుకని సాతాన్ చెప్తారు నువ్వు నోరు మూసుకో, సువార్త చెప్పవద్దని చెప్తారు. కొన్నిసార్లు బెదిరిస్తాయి అనమాట, భయపుట్టిస్తాయి అనమాట. యేసు నామం మాతల గురించి మాత్రం చెప్పవద్దని. ఎందుకంటే సాతాన్ ఫియర్ అనమాట. సాతాన్ ఫియర్ అనమాట. యేసు గురించి అంటే ఎందుకంటే యేసు గురించి సాతాన్ ఓడించారు. ఫియర్ వల్లనే చెప్తున్నాం అనమాట.
చెప్పవద్దు. ఎందుకంటే నువ్వు చెప్పి ఉండే శక్తి రిలీజ్ అవుతుంది. శక్తి రిలీజ్ అవుతున్న విన్నవారు హృదయం దేవుడు ఓపెన్ చేస్తాడు. వారు వారు దేవుడి రాజ్యంలోనికి వస్తాయి. ఇప్పుడు అది సాతాను భయపడుతుంది అనమాట. కాబట్టి సువార్త పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడిన వారు మనం సువార్త చెప్పాలి. పేతురు యోహానుతో సువార్త చెప్పవద్దని చెప్పారు, కానీ వారు చెప్పకుండా ఉండలేదు. వారు అడిగామన్నమాట. సర్వాధికారి దేవుడు మాతో చెప్పాం, దేవునికి మేము లోబడాలా, మనుషులకు లోబడాలా, దేవునికి లోబడాలా, మనుషులకు లోబడాలా. కాబట్టి పేతురు యోహాను మనం చూస్తున్నట్టే వారు ధనం చేసుకున్నాం. జీవగల దేవునికి ప్రాణం ఉన్నంతకాలం మేము జీవగల దేవునికి లోబడాలి అని వారు నిర్ణయం చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి మీ కాపుదలు కావాలని ప్రార్థన చేసుకొని వారి ముందుకు దేవుడు బలమైన దేవదూతలను కూడా పంపించి వారికి సహాయం చేశామన్నమాట. కాబట్టి సువార్త చెప్తున్న క్రిస్తువుని కలిగి క్రిస్తువుని మోసుకొని బ్రతున్న మనకు బలమైన దూతలు కాపుదల మనకు ఉంది. ఇది మనం చూస్తే కృపాదేవుడు అనుగ్రహించి ఆత్మకణులు తెరబడినాక ఆ గ్రేప దేవుడు మనకు అనుగ్రహించినాక అప్పుడు మన ఒంటరిగా బ్రతుకు లేదు. సువార్త నష్టం పొందిన ప్రియులారు మన ఒంటరి బ్రతుకు మనకు లేదు. కొన్నిసారి మనకు అనిపిస్తే మన ఒంటరిగా లేదు ప్రియులారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే మనకు అండగా ఉన్నామని మంచి బలమైన దూతలు మనకున్నారు. ఇంకా ప్రియులారు మనం చూస్తే పరిశుద్ధులు ప్రార్థన, పరిశుద్ధులు మనకు ఉన్నాం. కృష్ణుల సహోదరులు మనకు అండగా ఉన్నాం. సత్య సువార్త విని సత్యం గ్రహించిన పరలోక రెగ్యులేషన్ పొందిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్న అనేక దేవుని బిడ్డలు కూడా మనకు అండగా ఉన్నామన్నమాట. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. పిలుపుకు తగినట్టు మనం ముందుకు వెళ్ళడమే. కాబట్టి కొందరు ఎక్కువ కాలం బ్రతుకుతారు, కొందరు తక్కువ కాలం బ్రతుకుతారు. కానీ దాన్ని బట్టి కూడా మనం ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎక్కువ ఏదో మేలు పొందనటానికి కాదు, కానీ ఎవరైతే సత్యం వరకు నిలబడామా లేదా, క్రిస్తువు వరకు నిలబడామా లేదా, దేవుడు ఇచ్చిన సత్యం వరకు క్రిస్తువు వరకు మనం బ్రతుకుతున్నామా లేదా, అంతే. దాన్ని బట్టి జీవగల దేవుడు మనకు రివార్డ్ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతికాము, సత్యం వరకు నిలబడలేదు అంటే ఏం మేలు ప్రియులరా. కాబట్టి ఉన్నంత బ్రతుకు సత్యం కొరకు, నీతి కొరకు, క్రిస్తు కొరకు నిలబడి బ్రతకడమే దేవుని చిత్తం. కాబట్టి మరణం కూడా ప్రియులరా ఎండు కాదు, మరణం ఎండు కాదు, కృష్ణుని నిరీక్షణం ఎండు కాదు. తర్వాత కూడా వ్యక్తిమైన జీవితం ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. మనుషులు చాలా మంది అనుకున్నారు మరణం అంటే ఎండ్ అయిపోయిందని. కాదు ప్రియులరా, అది సత్యం కాదు. సత్యం అనేది బైబిల్ మనకు నేర్పిస్తూ మరణం యేసుక్రీస్తు మరణం తర్వాత కూడా బ్రతికి ఉన్నాం. యేసుక్రీస్తు తండ్రి దేవుడు తెలియలేపాడు. అలాగే అనమాట మనం కూడా దేవుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఎత్తబడుతుంది. మన నిత్యం యుగాలు బ్రతుకుతాయి అన్నమాట. క్రిస్తుతో ఉన్నవారు వారు ఆత్మ ప్రియుల నిత్యం బ్రతుకుతాయి. మిగిలిన వారి ఆత్మ కూడా బ్రతుకుతాయి. కానీ పాపశ్రమణ పొందలేని వారి ఆత్మ పాదాలం నరకములో సాతానుతో పాటు వెళ్ళొద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, రక్షణ పొందుకొని బ్రతకడం ఎంత గొప్పది అన్నది. ఇప్పుడు రక్షణ పొందిన మన ఆత్మ ఇప్పుడు క్రిస్తు చేతలు ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఆనందించాలి, ఎక్కువ స్తుతించాలి, ఎక్కువ ఆరాధించాలి. దేవుడు మన పాపాలు క్షమించినట్టు మనం ఆరాధించాలి, నీతిమంతులు మార్చినట్టు మనం ఆరాధించాలి, నూతన స్థితిగా మార్చినట్టు మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకా ఆత్మ సంబంధ ఆశీర్వాదాలతో నన్ను క్రిస్తు నిమ్మిన కాబట్టి మనం స్తుతించాలి. మనమేమో అడుగుతున్నాం, ఎందుకంటే మనకు ఇప్పుడు కూడా గ్రేప్ లేదు మనలో ఉందేని. కానీ ఫేసు రాసిన పత్రిక 1:3 దినములో స్పష్టంగా రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు క్రిస్తు తండ్రి దేవుడు చేసేమని రాయబడింది. చూడండి మన ఆత్మలో ఉంది అనమాట. ఇది మనం చూడాలి. మీ ఆత్మలో క్రిస్తు ఉన్నాడు, మీ ఆత్మలో ఆశీర్వాదాలు ఉంది. అన్లిమిటెడ్, అది కూడా అన్లిమిటెడ్ అనమాట. లిమిట్ కాదు, అన్లిమిటెడ్. ఎంత మన ఆత్మ నుండి ఆశీర్వాదాలు రిలీజ్ చేయడం మన పరిశుద్ధాత్మ వల్ల నేర్పిస్తాడు. అలాగే అది రిలీజ్ అవుతున్న కూడా మీ ఆనందం ఇంక్రీస్ అవుతుంది, సంతోషం ఇంక్రీస్ అవుతాయి, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తులు అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి, హీలింగ్ రివర్ ప్రవహిస్తుంది అనమాట. అద్భుతాలు శక్తి ప్రవహిస్తుంది అనమాట. ప్రతి ఒక్క దేవుని బిడ్డల ద్వారా ఇది ప్రవహిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇదే సత్యం అనమాట. కానీ సాతాను చెప్తారు కొందరి ద్వారా కాదు. సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరిను దేవుడు పరిశుద్ధాత్మతో నింపి జీవగల దేవుడు తన రాజ్యం వరకు, సంఘర్షణ వరకు జీవగల దేవుడు వాడతారు ప్రియులారా. కాబట్టి దేవుడు కొందరికి మాత్రం ఇది అవైప్యమని కాదు. ఎవరైతే సువార్తను రక్షణ పొందుతారో వారందరినీ దేవుడు వాడతారు. హల్లెలూయా. అన్యులను కూడా దేవుడు వాడతారు. సభలు మనం చూడవచ్చు, ఒకటి అన్నట్టే. కానీ సువార్త విని దేవుడు తాకుదల సువార్త అర్థం చేసుకున్నాం, రక్షణ పొందే బాప్తిసం పొందేం దేవుడు చాలా మెచ్చిగా వాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొందరు శత్రులుగా మనం చూపులు, కొందరు శత్రులుగా మనకు కనిపిస్తాయేమో. వారు సువార్తకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, సువార్తకి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారు కదా అని.
అని దేవుడు ఒక తాకుదల చాలు వారి మారిపోతుంది. వారు మనకన్నా గొప్ప సువార్థికులుగా, మనకన్నా గొప్ప పరిచయం చేసే వారుగా కూడా పరిశుద్ధాత్మదుడు వాడతారు. పిల్లలు వాడతారు. బైబిల్లో రాయబడింది, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, పిలుపు పొందిన ఇశ్రాయేలు దేవుని ఒక మాటకు అవిధేయ చేసినప్పుడు దేవుడు అన్నిళ్లతో కరుణ చూపారు. ఒకవేళ దేవుని పిలుపు పొందిన మనం ఇప్పుడు అవిధేయత ఉండే దేవుడు ఇంకా కొందరితో కరుణ చూపి వారు దేవుడు లేపుతారు. ఇప్పుడు మనం బాధపడవద్దు. కాబట్టి మనం మారుమనసు ఉండాలి. ఇప్పుడే మనం దేవుని స్వరానికి మనం విధేయ చేసుకోవాలి. అంతే. ఎవరైతే విధేయిస్తారో వారిని దేవుడు లేపుతారు. అంతే. అది కాబట్టి కొందరు అవిధేయత దానిలో కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. కొందరు అవిధేయ చేస్తున్నామంటే దానిలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా కొందరితో దేవుడు కరుణ చూపబోతుంది అనమాట. ఇంకా ఎవరో కొందరితో దేవుడు కరుణ చూపి వారిను గొప్ప పాత్రగా జీవంగా దేవుడు వాడబోతుంది అని దానికి అర్థమని ఇప్పుడు ఇలా రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి భాగంలో అది దేవుని యొక్క జ్ఞానం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు అవిధేయత ఉన్నామంటే జీవంగల దేవుని యొక్క పని ఆగిపోలేదు. జీవంగల దేవుడు కొందరు కర్ర చూపి వారిని అభిషేకించి జీవంగల దేవుడు వాడతారు. కాబట్టి జీవంగల దేవుని యొక్క పిలుపు పొందిన ప్రియులారా మనం దేవుని స్వరానికి లోబడి ప్రియులారా మనం ముందుకు వెళదాం. చదువు వాక్య చదివి నేను ముడిస్తాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అదేవిధంగా ఆనందించుకోడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, బలవంతులవుతాయి అనమాట. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంబధియు వాని ఇండ నుండును, వాని నిధి నిత్యము నిలుచును. కలిమి సంబధి కూడా క్రిస్తు కొరకు ఎవరైతే నమ్మకం బ్రతున్న వారు అధికంగా దీవించబడదు. వారు ఇంటిలో కలిమి సంపద వస్తాయన్నమాట. మొదటి రాజ్యం నిధి వదువుడి అప్పుడు అని అనుగ్రహిస్తామని చెప్పినట్టు జరుగుతాయి అనమాట. దేవుడు సమకూరుస్తాడు. దేవుడు సమకూర్చే దేవుడు. ఇప్పుడు మీ యొక్క అవసరాలు ఏ సమయంలో అద్భుతంగా జీవంగల దేవుడు సమకూరుస్తాడు. జీవంగల దేవుడు ఉన్నాడు. దేవుడు క్రిస్తు కొరకు నిలబడతాను. మీ అవసరాలు యేసులో అద్భుతంగా మెరకలుగా అది తీర్చబడినాక పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ తండ్రి దేవా, మీరు అనుగ్రహిస్తున్న మంచి రోజుని బట్టి దేవా ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాలు చూమాగా మరచము తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఒకరు ప్రార్థనిస్తాం. ఆత్మ అధికంగా బలపరచమండి, బలందులో మార్చము తండ్రి. మానసికంగా బలపరచమండి, శారీరంగా బలపరచము తండ్రి. శరీరాన్ని హోలీ స్పిరిట్ తాకు పొందండి. వేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ నుండి అవన్నీ ప్రార్థనిస్తున్నాం. దబా ఏసునామలు ప్రార్థన విన్నముక స్వస్థపరచబడినాక దబా స్పైనల్ కోడ్ స్వస్థపరచబడినాక నాటి నరములు ఎముకలు ఏసునామలో స్వస్థపరచబడినాక ఆంధ్రయాలు ఏసునామలో స్వస్థపరచబడినాక తండ్రి స్వస్థపరచముందండి. ప్రతి ఒక్కరిని బలవంతులుగా మార్చముందండి. ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, అలాగే ఫైనాన్షియల్ కూడా ప్రత్యేకం దీవిస్తున్నాం. సమృద్ధి వారి చేతులు వచ్చినాక సమృద్ధి డబ్బు వచ్చినప్పుడు తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి అది వాడుకోవడం పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరికి నేర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే నబా కరబినా సూలో కోరుబిలే తండ్రి బలమైన అభిషేకంతో కుమ్మరించుందండి. సత్య సువార్త ప్రవేశించడం అభిషేకంతో కుమ్మరించుందండి. అనేక ఆత్మలను తండ్రి క్రిస్తు కొరకు సంపాదించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా మీ చిత్తానుసారం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఓహే నబా కరబినా సూలో కోరుబిలే ప్రతి ఒక్క హృదయంలో శాంతి, నెమ్మది యేసుమలు ఇప్పుడు ఇంగిరిస్తామని ప్రార్థనిస్తున్నాం. యేసుమల్లో ప్రతి ఒక్కరు ఆశీర్వాదం, సమృద్ధి యేసుమలు అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసుమలు అనేకలకు దివ్యనగరంగా బ్రదనకని ప్రార్థనిస్తున్నాం. దవా మీ రక్తంగా దభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమాత్మ తండ్రి. ఆమేన్ ఆమేన్.